వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటిక్ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళు కొన్ని రకాల ఫుడ్స్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. అదేవిధంగా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మామిడి పండ్లు వచ్చాయి. సో ఆ మామిడి పండ్లు ఇష్టంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాటిని అసలు నాలుకకు టచ్ చేయకూడదు అని కూడా అంటూ ఉంటారు. నిజంగా ఆ పండ్లు తినచ్చా? అంటే మామిడి పండ్లు తినచ్చా, తినకూడదా? అదేవిధంగా ఎట్లాంటి ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి? ఫస్ట్ మనం మామిడి పండ్ల గురించే మాట్లాడదాం. షూర్. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే రోజు ఒక 40-50 మంది వస్తారు మన దగ్గరికి. దాంట్లో 80% పేషెంట్లకు ఉన్న డౌట్, సార్ నాకు మ్యాంగోస్ ఇష్టం, నేను తినాలనా వద్దా? నాకు మ్యాంగోస్ ఇష్టం, నేను తినాలనా వద్దా? తింటే ఎందుకు తినాలి, తినకపోతే ఎందుకు తినొద్దు అనేసి చాలామంది డౌట్ అడుగుతారు. అయితే ఏంటంటే ఎప్పుడైతే షుగర్ వ్యాధి వస్తుంది కదా, అది రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఓకే. ఏంది ఆ కారణాలు? మీ డయట్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉండడం వల్ల. అది కూడా ఆర్టిఫిషియల్ కార్బోహైడ్రేట్లు అంటా నేను. ఆర్టిఫిషియల్ కార్బోహైడ్రేట్లు అంటే ఏంది? చక్కెర. ఇప్పుడు చక్కెర అయితే చెరుకు రసంతో తయారు చేస్తారు కదా, దాంట్లో ఎక్కడుంది ఆర్టిఫిషియల్ కార్బోహైడ్రేట్? ఆర్టిఫిషియల్ కార్బోహైడ్రేట్ ఇన్ ద సెన్స్, నేను దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అంటే, ఏదైతే ఫుడ్ ప్రాసెస్ అయింది, ఏదైతే ఫుడ్ ప్రాసెస్ అయింది ఆ ఫుడ్ ఆర్టిఫిషియల్ అని చెప్తాను నేను. ఓకే. డైరెక్ట్ చెరుకు తింటే ఏం కాదు, దాని నుంచి మళ్ళీ చక్కెరగా చేస్తా ఉన్నారు కాబట్టి చెరుకు కూడా తినకూడదా? షుగర్ కేన్లో ఉండేది సుక్రోస్. ఓకే. మీకు ఇంకోటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. యా ప్లీజ్. ఇప్పుడు షుగర్ కేన్ ఫ్యాక్టరీలో అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే. ఈ చెరుకు రసం తీసి దాంట్లోకి వెళ్ళి బెల్లం తయారు చేసి మళ్ళీ దాంట్లోకి వెళ్ళి చక్కెర తయారు చేస్తారు. ఇవి ఎప్పుడు ఈ చెరుకు ఏదైతే ఉంటాయి కదా, దాని ఫామ్ దగ్గరనే ఉంటాయి. ఓకే. దూరం ఉండవు, దానికి దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఒక్కసారి చెరుకు కోసిర్రు అనుకోండి, అది ఇమ్మీడియట్ పోవాలి ఫ్యాక్టరీకి. ఓకే. ఓకే. అయితే డిస్టెన్స్ ఎక్కువ ఉందంటే ఎట్లా పోతుంది? పోలేదు కదా, ఆడికి పోయినప్పుడు ఖరాబ్ అయిపోతుంది. అదే కాకుండా మీరు చూడండి, చెరుకు రసం తీసిర్రు అనుకోండి, ఇమ్మీడియట్ తాగాలి, లేదంటే పులిసిపోయినట్టుగా పులిసిపోయినట్టు ఉంటుంది. అయితే ఏంటంటే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయి కదా, దీంట్లో సుక్రోస్ ఉండదు. ఓకే. దీంట్లో ఫ్రక్టోస్ ఉంటుంది. ఇప్పుడు కార్బోహైడ్రేట్లో కూడా రకాలు ఉంటాయి. సుక్రోస్ అనేది ఏదైతే ఉంటుంది అది చెరుకు రసంలో ఉంటుంది. ఓకే. ఫ్రక్టోస్ అనేది ఫ్రూట్స్లో ఉంటుంది. అయితే ఫ్రక్టోస్ ఏదైతే ఉంటుంది కదా, మామిడికాయల్లో కూడా మనకు ఫ్రక్టోస్ ఉంటుంది. ఓకే. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు చక్కెర తీసుకొస్తారా మార్కెట్కి వెళ్ళి, ఒక డబ్బాలో నింపుకొని పెట్టుకుంటామా? అవును సార్. అది ఎన్ని రోజులు ఖరాబ్ అవుతుంది? ఖరాబ్ అవ్వదు సార్. ఖరాబ్ కాదు, ఎందుకంటే అది ప్రాసెస్డ్. ఇవి మామిడి పండ్లు తీసుకొని వచ్చినాం, బయట పెట్టినాం, రోజు 2 రోజుల్లో ఖరాబ్. 2 days కల్లా ఫ్రిడ్జ్లో పెడితే వారంలో ఖరాబ్. కానీ ఆర్గానిక్ మ్యాంగోస్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా 2 రోజులకి పాడవడం స్టార్ట్ అవుతాయి. ఓకే. ఓకే. అయితే ఏదైతే మీరు ప్రిజర్వ్ చేయడానికి ట్రై చేస్తే కూడా ప్రిజర్వ్ అవ్వదు కదా, అవి తినొచ్చు. ఓకే. అంటే ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏది తిన్నా మనకు ఏంటంటే దాంట్లో ఉన్న పర్సంటేజ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ లెక్క చూసుకోవాలి. ఓకే. ఓకే. అయితే ఏంటంటే ఇవి చూడ్డానికి చూస్తే ఫ్రూట్స్లో రైస్ కన్నా తక్కువ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. రైస్ కన్నా తక్కువ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఓకే. సపోటా గురించి సార్, ఎందుకంటే అసలు సపోటాని పూర్తిగా అవాయిడ్ చేయాలి అంటుంటారు కదా? పూర్తిగా అవాయిడ్ చేయాలంటారు, నేను దానికి కూడా వస్తాను. అయితే ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం మామిడికాయ తింటాం కదా, మామిడికాయకి కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఓకే. మామిడికాయకి కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. మామిడికాయది గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ గ్లైసిమిక్ ఇండెక్స్ కన్నా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎందుకు ఇట్లా అవుతుంది? దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అవును, పీచు పదార్థం. అయితే మీరు తింటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు బేనిషాన్ పండ్లు తింటున్నారు, మ్యాంగో కట్ చేసుకొని ఒక కటోరలా తీసుకొని తినాలి. ఓకే. తప్పు ఏం చేస్తాం? అరే జర పులుపు ఉంది, చక్కెర వేద్దాం అనేసి ఒక చెంచా చక్కెర వేస్తాం దాని మీద. రొట్టెతో తింటాం,
కర్డ్ రైస్లో కలుపుకొని తింటాం. అవును. ఆ పని చేయొద్దు. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో ఫైబర్ ఉంది, విటమిన్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. మీరు ఇంకా ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్లు యాడ్ చేస్తున్నారు. తింటే అట్లనే తినాలి, లిమిట్లో తినాలి. సగం పండు బై నేను అంతే తింటా. నేను దాని చైతన్ రాజు తర్వాత గారు అంటేనే హాఫ్ మీల్. హాఫ్ మీల్ ఎందుకంటే నాకు ఇంతమంది వెయిట్ లాస్ కోసం వస్తారు, డయాబెటీస్ రివర్సల్ కోసం వస్తారు. వాళ్ళందరికీ నేను ఇది చెప్తున్నా, వాళ్ళకు చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తా. అదే కాకుండా మీరు ఒకటి చెప్తా మీకు, ఒక పేషెంట్ వచ్చింది మన దగ్గరికి, కొంచెం సెలబ్రిటీ లెవెలే. ఎట్లా అంటే ఆయన ఏం పని చేస్తాడంటే పెద్ద పెద్ద కేటరింగ్లు చేస్తాడు. అయితే ఆయన ఏమన్నాడంటే ఒకవేళ పెళ్ళి బడ్జెట్ 3 కోట్ల కన్నా తక్కువ ఉందంటే నేను అది తీసుకోను. ఓకే. హైయెస్ట్ నేను చేసిందంటే 45 కోట్ల పెళ్ళి చేసిన. మళ్ళీ నేను తిరుగుతూనే ఉంటా లోకం. ఇది ఈవెంట్ ఆర్గనైజర్ అండి? ఓన్లీ కేటరింగ్. క్యాటరింగ్స్? ఓన్లీ కేటరింగ్. మళ్ళీ ఈ పేషెంట్ మన దగ్గర పూణే నుంచి వచ్చింది. ఓకే. ఓకే. అయితే ఏమవుతుందంటే ఈ పేషెంట్కి ఫంక్షన్లు ఉంటాయి, ఇంకా ఈయన ఓన్లీ ఇండియన్ పెళ్ళిళ్ళు చేయడు. ఓకే. కేటరింగ్ బయట పెళ్ళిళ్ళు కూడా చేస్తాడు. అయితే ఏమైందంటే ఇప్పుడు కేటరింగ్ చేస్తే అన్ని టేస్ట్ చేయాలి నేను. ఇండియాలో చేస్తే పరేషాని ఏంటంటే వీళ్ళు ఎంత పెద్ద బుఫే పెడతారంటే ఒక్కొక్క బుక్క అన్నిట్లోకి వెళ్ళి తినేటప్పటి వరకు నా కడుపు నిండిపోతుంది. నేను అక్కడ తినాలని తినను ఇష్టపడి, అట్లా అయిపోతుంది. నెలలో ఒకవేళ సీజన్ స్టార్ట్ అయిందంటే నెలలో 40 రోజులు తినాలి నేను బయట. అంటే ఆయన ఏమంటున్నా అంత బిజీ ఉంటా నేను, ఒక్కొక్కసారి 2 పూటలు అవుతుంది. మళ్ళీ ట్రావెలింగ్ కూడా ఫుల్ ఉంటుంది నాకు. అట్లా ఆయనకు వెయిట్ ఫుల్ పుటాన్ అయిపోయింది. షుగర్ వ్యాధి వచ్చింది. మళ్ళా దాని తర్వాత ఆయనకి ఏమైందంటే కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళ తిమ్మిళ్ళు కూడా స్టార్ట్ అయ్యాయి. ఓకే. ఓకే. నిద్ర ఉంటలేదు సరిగా. అయితే ఈ పేషెంట్కి మనం కొన్ని డయట్ మోడిఫికేషన్స్ చేసినాం. ఓకే. ఏం తింటారు మీరు అంటే చపాతీ 2 పూటలు తింటా, ఒక పూట నేను రైస్ తింటా. టిఫిన్ తినారా అని అడిగినా నేను. మనకు ఏంది, మనం పేషెంట్ నోట్లోకి వెళ్ళి అన్ని మాటలు తీయడానికి ట్రై చేస్తాం. అయితే ఆయన ఏమన్నాడంటే సార్ మేము మహారాష్ట్రలో ఉంటాం, మాకు ఇట్లా టిఫిన్ అంటే అటుకులు తింటాం, వడాపావులు తింటాం, అవి ఎక్కువ తినొద్దు అనేసి మాకు డాక్టర్ చెప్పిండు. ఓకే. ఓకే. అందుకే మేము చపాతీలే తింటాం మార్నింగ్ కూడా ఓకే అనేసి అన్నాడు. సరే ఒక పని చేయండి, చపాతీలు ఆపండి, జొన్న రొట్టెకి షిఫ్ట్ అవ్వండి. 2 పూటలు మీరు చపాతీ తింటున్నారు, 2 పూటలు మీరు జొన్న రొట్టె తినాలి. ఓకే. మళ్ళీ నేను తినేది కూడా తక్కువ సార్ అన్నాడు. ఎన్ని చపాతీలు తింటారంటే మార్నింగ్ 2, ఆఫ్టర్నూన్ 2. సరే మీరు అట్లా తింటారు కదా, దాన్ని సగం సగం చేయండి. నైట్ మాత్రం మీరు ఏం చేయండి అంటే మీరు ఫ్రూట్స్ తినండి అని చెప్పిన. ఓకే. మళ్ళీ ఫ్రూట్స్ తిన్నాక డిన్నర్ ఏం తినాలి అని అడిగిండు ఆయన. ఇంకా డిన్నర్ ఎందుకు, ఫ్రూట్సే డిన్నర్ అన్నాను. ఓకే. ఆయనకు మన దగ్గర 3 years వాడి ట్రీట్మెంట్. 3 years షుగర్ రివర్స్ అయింది, 30 కిలో వెయిట్ తగ్గింది. 30 కిలో వెయిట్ తగ్గింది. మళ్ళీ ఈ తిమ్మిళ్ళు మంటలు ఇవన్నీ 4 నెలల్లో పోయినాయి. ఓకే. స్టార్టింగ్లోనే నిద్ర సరిగా రాకపోతుండే, నిద్ర మంచిగా రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ నాకేం అడిగిండు ఆయన, ఇప్పుడు మళ్ళీ సీజన్ వస్తే ఏం చేయాలి నేను, 6 నెలలు అయితే సీజన్ నడుస్తుంది కదా, అప్పుడు చూద్దామని చెప్పిన. మళ్ళీ సీజన్ వస్తే నేను ఏం చెప్పినా, ఇప్పుడు ఒక చెంచా తింటున్నారు కదా, ఆ చెంచాలో సగంలో సగం మీరు తినేసి చూడండి, మీకు టేస్ట్ అర్థమవుతుందా లేదా. టేస్ట్ కోసమే కదా, చెంచా మొత్తం తింటున్నాము కదా, దాంట్లో సగంలో సగం చేయండి. మీకు టేస్ట్ అర్థం అవ్వకపోతే మళ్ళీ ఇంకో కొంచెం క్వాంటిటీ పెంచేసి చూడండి. ఓకే సార్ అని చెప్పింది. ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసినాము, షుగర్ వ్యాధి సాల్వ్ చేసినాము, వెయిట్ తగ్గించినాము, నరాల ప్రాబ్లం ఉంటే అది తగ్గించినాము. ఓకే. అయితే డయట్లో మనం ఇంకా ఏం చేంజెస్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనము ఇడ్లీలు దోశలు తింటాం కదా, రైస్ వేసుకొని చేసుకుంటాం కదా, అది అవును సార్, రెడ్ రైస్ అనేసి ఒక రైస్ వస్తుంది. ఓకే. ఓకే. దాంతో మీరు చేసుకోండి. లేకపోతే పొట్టు తీయలేని రైస్ తోటి చేసుకోండి.
ఒక 5% అన్న కార్బోహైడ్రేట్ పోతుంది. నేను ఏం చెప్తా పేషెంట్ల కంటే, మీరు రైస్ తినొద్దు అని అనుకుంటున్నారు, దాని బదులు మీరు బ్రౌన్ రైస్ తింటున్నారంటే దాంట్లో 5% ఫైబర్ ఉంటుంది. అది తిని కూడా ఏం లాభం, ఒక పూట ఇంత వైట్ రైస్ తినండి, మీకు కూడా హైగా అనిపిస్తుంది, అరే నేను ఇవాళ రైస్ తిన్నా అనేసి. కానీ దాని బదులు మీరు ఏం చేయండి అంటే జొన్నలు, రాగులు, కొర్రలు, వీటితోటి ఉప్మా, ఇడ్లీ, దోశ ఇవన్నీ చేసుకోండి. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నూనె ఎక్కువ వాడొద్దు. మనం అందరికి చెప్తాం, వాళ్ళకి ఏమని అర్థమవుతుంది, అరే సార్ ఏమంటుండు ఫ్రైడ్వి తినొద్దు అని అర్థం చేసుకుంటారు. కానీ ఏంటంటే మీరు సాంబార్ వండిన తర్వాత, మీరు చట్నీలో పోపు పెట్టిన తర్వాత ఇట్లా తేలొద్దు నూనె. ఓకే ఓకే ఇట్లా తేలొద్దు. తేలుతుందంటే దాని అర్థం ఏంది, మీరు నూనె ఎక్కువ వాడుతున్నట్టు. ఓకే, ఈ పేషెంట్కి కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేసినాం. మళ్ళీ ఇంకోటి కూడా చెప్పినాము, అంటే ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకా లేదంటే డయాబెటిక్ కంట్రోల్ ఇది చేసుకునే షుగర్ వ్యాధి వాళ్ళకి కూడా పనిచేస్తుంది. ఓకే ఎందుకంటే మనం కొంచెం దిమాగ్ పెట్టుకోవాలి, ఎక్కువ నూనె పోతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది బాడీలో. అందుకే ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. అదే కాకుండా వెయిట్ లాస్ కోసం కూడా హెల్ప్ చేస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నూనె మీరు ఎఫోర్డ్ చేయగలుగుతారంటే అవకాడో నూనె వాడండి. ఓకే ఓకే చాలా హెల్త్కి మంచిది. అది వాడితే కూడా జర లిమిట్లో వాడాలి. అరే హెల్త్కి మంచిది డాక్టర్ చేతని చెప్పిండు 1/2 కిలో వేసుకుంటా కూరలో అంటే నడవదు. ఓకే, ఎంత వాడాలి అంతే వాడాలి. పోపు పెడుతున్నారు, తక్కువ నూనెలో పెట్టండి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే మీరు అవకాడో ఎఫర్ట్ చేయలేరు అనుకోండి, ఆలివ్ ఆయిల్ తీసుకోండి. అది కూడా నేను ఎఫర్ట్ చేయలేను అనేసి చాలామంది అంటే కొబ్బరి నూనె వాడండి. కొబ్బరి నూనె మంచిది అంటారు, చాలా మంచిది. సో ఇట్లా మీరు కొన్ని ఈ చేంజెస్ చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే చింతపండు ఉంటుంది కదా, చింతపండు దాని పులుసు మీరు రెగ్యులర్ తీసుకున్నారనుకోండి, ఏదైతే కార్బోహైడ్రేట్ అబ్జార్బ్ అవుతుంది కదా బాడీలో అది తగ్గుతుంది. ఓకే, ఎందుకు, చింతపండులో ప్రాపర్టీస్ ఉంటాయి, కార్బోహైడ్రేట్ అబ్జార్బ్ చేయకుండా కొద్దిగా లిమిట్ వరకు చేస్తుంది. ఆల్రెడీ మనం కూడా కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకుంటున్నాం, డైలీ చింతపండు పులుసు తీసుకుంటున్నాం, ఏమవుతుంది ఇంకా తగ్గుతుంది ఆ అబ్జార్ప్షన్. ఇప్పుడు పాతకాలంలో అందరు ఏమంటుండే, అరే తిన్న తర్వాత జర రసం తాగు, లేదంటే జర కలుపుకొని తిను అని చెప్తుండే కదా. దాంట్లో ఏముంటుంది, చింతపండు ఉంటుంది. అట్లా ప్రతిదీ సైంటిఫిక్ గానే జరుగుతూ ఉన్నాయి అప్పట్లో, అన్ని సైంటిఫిక్ గానే జరుగుతాయి సార్. మనం దాన్ని మార్చేసి ఫుల్ నూనె వేసి. ఇప్పుడు ఇంకోటి చెప్తా మీకు, ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇప్పుడు ఇంతమంది బ్యాచిలర్ ఉంటారు కదా, వాళ్ళు వండుకొని తిన్నా వాళ్ళకి టేస్ట్ రాదు. అయితే ఏం చేస్తారు, రైస్ పెట్టుకుంటారు, కర్రీ పాయింట్ పోయి కర్రీలు తెచ్చుకుంటారు. ఆ కర్రీ పాయింట్ టేస్ట్ నాలుక పట్టేసిందంటే మళ్ళీ మీకు వండుకొనే ఇష్టం కూడా ఉండదు. ఎందుకంటే వాడు కిలోలో ఎంత ఉప్పు వేస్తాడు అంటే ఉప్పుకి మన నాలుక అట్రాక్ట్ అవుతుంది. టేస్టింగ్ సాల్ట్ కూడా కలుపుతా ఉంటారు కదా, టేస్టింగ్ సాల్ట్ కలుపుతారు, కర్రీలో ఏం నూనె వాడతారో తెలియదు, ఇంత నూనె వేస్తారు. ఎందుకంటే వాడు ఓపెన్ పెడతాడు, మళ్ళీ ఎండాకాలం తొందర ఖరాబ్ అవుతుంది కదా, అందుకే నూనె ఫుల్ నింపుతాడు, కలర్లు వేస్తాడు. మనం వండుకుంటే ఆ కలర్ రాదు. అందుకే ఇంట్లోనే వండుకోండి, ఇంట్లోనే తినండి. ఓకే, మొత్తానికి మన ఫుడ్ గురించి చెప్తూనే మీరు హోమియోపతిలో దీనికి ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయంటారు. అంటే పూర్తిగా రివర్స్. ఇప్పుడు ఈయన పరిస్థితి మీరు చూడండి, మొత్తం రివర్స్ అయింది. మళ్ళీ ఇంకోటి ఏంది అంటే టైం టేకెన్ అంటారు కదా ఇప్పుడు హోమియోపతి. ఎందుకంటే మీ మాటల్లో మీరే చెప్తా ఉన్నారు, అవును 3 సంవత్సరాలు పట్టింది అని అంటున్నారు. ఇప్పుడు కొందరు పేషెంట్స్కి 6 నెలల్లో కూడా రివర్స్ అవుతుంది. ఓకే, పేషెంట్ టు పేషెంట్. ఇప్పుడు జరా ఇది కాంప్లికేటెడ్ ఉండే. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తా, టైం పట్టొచ్చు, కానీ ఇప్పుడు వేరే మందులు వాడితే మీరు లైఫ్ టైం వాడాలి కదా. మందులు లైఫ్ టైం వాడడం టైం టేకింగా, 2 ఏళ్ళు వాడడం టైం టేకింగా, ఏది ఫాస్ట్ మీరు చెప్పండి. 2 ఏళ్ళు వాడి వదిలేసేయడమే బెస్ట్ కదా. ఇదే వేరే కాంప్లికేషన్స్ రావు కదా సార్, వేరే కాంప్లికేషన్స్ రావు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా పాపకు కూడా జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, ఏదొచ్చినా మేము హోమియోపతి మందులు వాడతాం. ఓకే, వేరే మందులు వాడడం మేము హోమియోపతి మందులతోటి మా పాపకి టైఫాయిడ్ కూడా తగ్గింది 2 రోజుల్లో. అయితే ఫాస్ట్ గానే క్యూర్ అవుతా ఉంది. మరి ఎక్యూట్ రోగం ఉంటుంది, క్రానిక్ రోగం ఉంటుంది. ఎక్యూట్ రోగం అంటే వస్తుంది తొందరగా పోతుంది, లేకపోతే మనిషిని తీసుకొని పోతుంది. అంటే ఇప్పుడు కోవిడ్
ఎక్యూట్ ఫాస్ట్గా వచ్చింది. ఎవరైతే బతికినరు వారం 10 రోజుల్లో సెట్ అయిపోయినరు. ఎవరైతే లేరు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయింది రోగం. క్రానిక్ రోగం ఏంటంటే మెల్లగా పెరుగుతుంది బాడీలో. అది పీక్స్ పోవడానికే ఎన్నో ఇయర్స్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని తీయడానికి అందుకే కొద్దిగా టైం పడుతుంది అట్లా. ఓకే. మొత్తానికైతే కన్క్లూజన్ ఫ్రూట్స్ అయితే హ్యాపీగా తినొచ్చు. కానీ ఒకేసారి ఏదో తినమన్నారు కదా అని చెప్పేసి ఎక్కువ తినకూడదు. ఒక మీల్ ఫ్రూట్ మీల్ పెట్టుకోవాలి. ఒక మీల్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే సమ్మర్ టైంలో కాబట్టి చాలామంది కూడా ఈ మ్యాంగోస్ మీద ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు. సో అక్కడ వచ్చిన కమెంట్నే నేను మీకు క్వశ్చన్ రూపంలో అడిగానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.